to the soul. What you eat, what you don't eat, does the soul get affected in any way? సార్, ఆహారం మన మనస్సు మరియు ఆత్మను ప్రభావితం చేస్తుందా? Your body, mind, and soul. Yes. The mind needs proper minerals. The body proper mineral, proper vitamins, proper water, proper sunlight. Produce all of these hormones, enzymes. They have to produce. So now if that goes wrong, everything goes wrong, madam. అవును మేడం, మనం తీసుకునే ఆహారం సరిగా లేనప్పుడు అది మనలో ప్రతికూల భావోద్వేగాలకు మరియు ప్రతికూల ఆలోచన రూపాలకు కారణమవుతుంది. తద్వారా అది ఆత్మను కూడా ప్రభావితం చేస్తుంది. What if I cannot make dopamine? Moody, the whole day, moody. So your mind is so affected, you cannot clear this out. So your body becomes moody, then the soul is going to affect tomorrow. The soul cannot clear itself. All that you say will go to the soul, but you shout everybody there. Because the hormones are not being produced. It's about wrong food. So the food is very, very important. మీరు అంటే శరీరం, మనస్సు మరియు ఆత్మ. మీ శరీరం మరియు మనస్సుకు హార్మోన్లు, ఎంజైమ్లు ఉత్పత్తి చేయడానికి సరైన ఖనిజాలు, విటమిన్లు, నీరు మరియు సరైన సూర్యకాంతి అవసరమవుతుంది. అవి సరిగా ఉత్పత్తి కాకపోతే జరిగే క్రియ కూడా సరిగా జరగదు. శరీరం డోపమైన్ను ఉత్పత్తి చేయలేకపోతే మీరు రోజంతా మూడీగా ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేరు. అది ఆత్మను ప్రభావితం చేస్తుంది కదా. మీరు కోపంగా, నిరాశగా, గట్టిగా అరుస్తూ ఉంటే ఆ పరిస్థితి అంతా ఆత్మను ప్రభావితం చేస్తుంది. మీరు మనసులో స్పష్టంగా లేరు. మీరు ఆహారం తీసుకున్నా తీసుకోకపోయినా కూడా అది ఆత్మను ప్రభావితం చేస్తుంది. ఆత్మ అనేక విధాలుగా ప్రభావితమవుతుంది. మీరు చెప్పే ప్రతి మాట, చేసే ప్రతి పని కూడా ఆత్మను ప్రభావితం చేస్తుంది. మీరు తినే ఆహారం కూడా చాలా చాలా ముఖ్యం. ఆత్మ తనను తాను క్లియర్ చేసుకోలేదు. మనం అరిచినా, ప్రతికూల ఆలోచనలు చేసినా కూడా అవన్నీ కూడా ఆత్మకు వర్తిస్తాయి. See, we have this concept of sattvic food, sir. They say you are supposed to eat food 4 hours, within 4 hours of it being cooked. సార్, ఈ రోజుల్లో సాత్విక్ ఆహారం అనే భావన బాగా పెరిగింది. వండిన ఆహారం 4 గంటల్లోపు తినాలని వారు అంటున్నారు. అది నిజమేనా? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. Yeah. That's what I want to know. Those days, a lot of bacteria, those days, today's all we came because of freezer, for 6 months old, madam. I still eat it. Actually, freezer, you come out full of, I'm talking about freezing, madam. Madam, you know the cow, the female cow, see the male cow exercise they have baby nowadays? They don't need male cows, madam. What do they put? Semen. They put semen. Where is the semen living? Freezer. What temperature? 0 degrees. What temperature? Minus how many? I think it's like minus 50 degrees. That's all. Even for humans, they are Is it dying? Even the egg, human egg, is there? Yes, sir. What? Female, male, female, both keep it there. And they put it in their body. That's all. Most of them are free. So much is full there. Cow. No, but Where are they now? At what temperature? The DNA is at that temperature, right? Is it damaged? Oh my gosh. మేడం, ఆ రోజుల్లో రిఫ్రిజిరేటరు, డీఫ్రీజర్లు లేవు. ఆహారం బ్యాక్టీరియాతో కలుషితమయ్యేది. కాబట్టి వారు ఆ విధానాన్ని అనుసరించారు. ఈ రోజుల్లో మనం -డిగ్రీల వద్ద ఆహారాన్ని నిల్వ చేయవచ్చు. మీకు ఆవు తెలుసా? ఆడ ఆవులు ఎలా గర్భం దాల్చుతాయి? ఈ రోజుల్లో ఎద్దులు కనుమరుగవుతున్నాయి. అందుకని కృత్రిమ గర్భధారణ చేస్తున్నారు. వారు వీర్యాన్ని ఎలా నిల్వ చేస్తున్నారు? దానిని తీసుకుని -50-60 డిగ్రీల వద్ద నిల్వ చేస్తారు. అలాగే ఆడవారి అండాశయం ఉత్పత్తి చేసే అండాలను కూడా నిల్వ చేయవచ్చు మరియు అవసరమైనప్పుడల్లా ఉపయోగించవచ్చు. అవి ఆ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసినప్పుడు DNA కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. అవి ఏమీ దెబ్బతినవు. అర్థం చేసుకోండి, చాలా చాలా విషయాలు మారాయి.